లెజెండరీ నటుడు ధర్మేంద్ర గారు ఇక లేరు. ఈ వార్త యావత్ సినీ ప్రపంచాన్ని శోకసంద్రంలో ముంచేసింది. కానీ ఇంతటి విషాద సమయంలో కూడా ఆయన కుటుంబంలో ఎప్పటి నుంచో ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. కన్నతండ్రి చనిపోతే ఆ కార్యక్రమాలను కూడా కొడుకులు కూతుళ్లు వేరువేరుగా చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ధర్మేంద్ర గారి మరణానంతరం ఆయన పెద్ద భార్య ప్రకాష్ కౌర్ కుమారులు సన్నీ డియోల్ మరియు బాబీ డియోల్ ముంబైలో ఒక పెద్ద ప్రార్థనా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి బాలీవుడ్ లోని ప్రముఖులందరూ హాజరయ్యారు. అయితే ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే అదే సమయంలో ధర్మేంద్ర గారి రెండవ భార్య హేమా మాలిని తన ఇంట్లో పండితులతో వేరుగా పూజలు నిర్వహించారు. ఒకే తండ్రికి రెండు వేరువేరు కార్యక్రమాలు జరగడం చూసి నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. చాలా మంది సన్నీ బాబీలపై విరుచుకుపడుతున్నారు. ఇది చాలా అవమానకరం. హేమా మాలినితో ఇబ్బంది ఉంటే ఆమెను పిలవలేదు సరే, కానీ ఆమె కుమార్తెలు ఈషా ఆహానాలను కార్యక్రమానికి పిలవకపోవడం ఏంటి? వాళ్ళు కూడా మీ నాన్నగారి కూతుళ్లే కదా, మీ చెల్లెళ్లే కదా, వాళ్ల తప్పు ఏముంది అంటూ నిలదీస్తున్నారు. కొంతమంది అయితే ఆస్తి తగాదాల భయంతోనే సన్నీ బాబీలు హేమా మాలిని కూడా పిలవలేదేమో అని కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొంతమంది హేమా మాలిని కూడా విమర్శిస్తున్నారు. పెళ్లైన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఇలాంటి భవిష్యత్తే ఉంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే చాలా మంది ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. ఆయనే లేనప్పుడు ఇక ఆ కుటుంబంతో ఆమెకు సంబంధం లేదు, అక్కడికి వెళ్లి ఆ ఫ్యామిలీ డ్రామాను భరించడం కంటే దూరంగా ఉండడమే సరైన పని అని సమర్థిస్తున్నారు. ఈ మొత్తం గొడవలో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని చెప్పడం కష్టం. కానీ ఒక తండ్రి చివరి చూపులో కూడా పిల్లలందరూ ఒకటిగా నిలబడలేకపోవడం నిజంగా బాధాకరం. ఈ సున్నితమైన విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో పంచుకోండి. ఈ కుటుంబం కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.